నమస్కారం. ACT9 న్యూస్కు స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది నీటి ప్రవాహాన్ని మంత్రి పరిశీలించారు. విపత్తును ఎదుర్కోవడానికి అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. రాబోయే 2 రోజుల్లో కూడా భారీ వర్షాల వాతావరణ సూచన ఉన్న మేరకు లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న గోదావరి పరిహారిక ప్రాంతాలకు సంబంధించిన గ్రామస్తులందరినీ కూడా మేము కోరుతా ఉన్నాం, అప్రమత్తంగా ఉండాలని. అధికార యంత్రాంగం సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుంది. తగు విధమైన సమాచారంతో ఈరోజు మహారాష్ట్రలో పడుతూ ఉన్న వర్షాలు, మన ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వ అన్నిటిని కూడా దృష్టి పెట్టుకొని, మన ప్రాంతంలో వర్షాలను కూడా దృష్టి పెట్టుకొని ఎంత నీరు ఇంట్లో వస్తుంది, అవుట్లో ఏ విధంగా పంపించే క్రమంలో మొత్తం యావత్ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉండి ఎప్పటికప్పుడు అటు శ్రీరామ్ సాగర్ సంబంధించి ఇటువైపున్న వేణుగంగా నుంచి వచ్చి కాళేశ్వరంలో కలిసేది కానీ కింది దాకా భద్రాచలం వరకు కూడా మరొక ప్రణాళికను సిద్ధం చేసుకొని నీటిని వదులుతూ ఉన్నారు. ఈ క్రమంలో కూడా ఇప్పుడు మా మంచినీళ్ళ కూడా వర్షం ఎక్కువ కావటం, గోదావరి నది ప్రవాహం కూడా ఎక్కువ కావటం, ఆ లోతట్టు ప్రాంతాలకు సంబంధించి గోదావరి పరిహారిక ప్రాంతాలకు సంబంధించి కిందున్న 2 బ్యారేజీలకు సంబంధించి బ్యాక్ వాటర్కి సంబంధించి ఎల్లప్పుడూ కూడా ఇబ్బంది పడే ఆ గ్రామస్తులందరూ కూడా అప్రమత్తంగా ఉంది. మరి ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే కార్యక్రమం భాగంలో మా అధికారులందరూ కూడా క్షేత్ర స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు. వారికి కూడా సహకరించి మనం ఈ విపత్తును ఏ విధంగా ఎదుర్కోవాలని ఆలోచన చేస్తూ ఉన్న సందర్భంలో మీరందరూ కూడా మనమందరం కూడా తప్పకుండా విపత్తును ఎదుర్కొందాం. ఎంత పెద్ద ఎత్తున విపత్తు వచ్చినా అందరి సహకారంతో విపత్తును ఎదుర్కొని ఎవరికి కూడా ఆస్తి నష్టం కలగకుండా, ప్రాణ నష్టం కలగకుండా, పశువులకు సంబంధించి కూడా నష్టం కాకుండా ఉండే ప్రయత్నం చేస్తూ ఈ ప్రభుత్వ అధికారులు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కూడా మేము ఈరోజు కోరుతా ఉన్నాము, ఎందుకంటే లోతట్టు ప్రాంతాలకు సంబంధించి అధికారులు వారికి తప్పకుండా సూచనలు ఇస్తారు. వారి అధికారుల పరంగా వచ్చే సూచనల వరకు ఆ గ్రామాల వారి పరంగా సహాయక చర్యల భాగంగా మీరందరూ కూడా సహకరించమని, ఎక్కడెక్కడైతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైతే అవసరం ఉంటుందో క్యాంపులు నిర్వహించి షిఫ్ట్ చేసి ఈరోజు మేము అందరికీ ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నంలో రాబోయే 2 రోజులు కూడా మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండాలని సూచన చేస్తాం.